భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. తర్వాతి నామం ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః. ఆతపత్రం అంటే గొడుగు, ఛత్రము అంటారు సంస్కృతంలోని. ఏకాతపత్ర అంటే ఏకఛత్రాధిపత్యము అని లోకంలో వ్యవహారం ఉన్నది. ఒకే గొడుగు కింద అన్ని రాజ్యములను తీసుకువచ్చి అన్ని రాజ్యాల్ని ఒకే చక్రవర్తి పాలన చేసినట్లయితే దాని ఏకఛత్రాధిపత్యము అని అంటూ ఉంటారు. అమ్మవారు ఉపాసకులు ఏకాతపత్ర సామ్రాజ్యాన్ని పొందుతారట. అమ్మ కారుణ్యం వల్ల ఏకఛత్రాధిపత్యం లభిస్తుంది. ఇది దీని యొక్క భావం. అయితే దీని ఆంతర్యాన్ని చూడాలి. అంటే అమ్మవారి భక్తులందరూ కూడా చక్రవర్తులు అయిపోతారా? అందరూ చక్రవర్తులు అయితే ఇక చక్రవర్తి ఎవడు? అందరికీ పాలకుడైన వాడినే చక్రవర్తి అంటూ ఉంటారు. అతడికి పైన మరొకడు పాలకుడు ఉండకూడదు. అందరి పాలకులకి ఆయన పాలకుడుగా ఉండాలి. అలాంటి వాడిని ఏకఛత్రాధిపతి అని పిలుస్తారు. అయితే అమ్మవారి భక్తులు ఏకఛత్రాధిపత్యం పొందుతారంటే అర్థమేమిటి? ఏకఛత్రాధిపత్యం అంటే ఎదురు లేకుండా ఉండడం, అనుకున్నవన్నీ లభించడం, ప్రతికూలతలు లేకుండా ఉండడం. ప్రతి మానవుడు ఇదే కోరుకుంటాడు. అందుకే తన పరిధిలో తనకు అన్ని చెల్లుబాటు అవుతూ, ప్రతికూలతలు లేకుండా అన్ని అనుకూలమవుతూ, కావలసిన సంపదలు అంటే ఆరోగ్యం మొదలుకొని ఐశ్వర్యముల వరకు అన్నీ కూడా తనకు అందుబాటులో ఉంటూ, అన్నిటిపై తనకు అధికారం ఉన్నప్పుడు అది ఏకఛత్రాధిపత్యం అవుతున్నది. అందుకే అమ్మవారి భక్తులకి అన్నీ లభిస్తాయని చెప్పడం దీని యొక్క భావం. పైగా ఒక చక్రవర్తి శత్రువులు లేకుండా ఆరోగ్యంగా సంపూర్ణమైన పరివారంతో ధర్మబద్ధంగా ఉంటూ ఏ కోరిక లేనప్పుడు పొందే ఆనందం పేరు మానుషానందమని చెప్తున్నది ఉపనిషత్తు. తైత్తిరీయంలో వస్తున్న ఆనంద మీమాంస ఉపనిషత్తులో చెప్తున్నారు. అలా మానుషానందం అనగా అఖండ భూమండలానికి చక్రవర్తి అయి అనారోగ్యాలు ఆదివ్యాధులు లేనటువంటి శరీరంతో ఉంటూ శత్రువు అనేవాడు లేకుండా, ప్రతికూలత లేకుండా, అనుకూలమైనటువంటి భార్య పిల్లలు కలిగి ఉంటే, అందరూ తనకు వశ్యులై ఉంటే, పైగా అతడికి ధర్మబద్ధమైన జీవితం, శ్రోత్రియుడై బ్రహ్మనిష్ఠుడై ఉంటూ ఏ కోరిక లేకుండా ఉంటే అప్పుడు అతడు పొందే ఆనందానికి మానుషానందం అని పేరు. అదే నిజమైన ఏకఛత్రాధిపత్యం అంటే. అటువంటి స్థితి అమ్మవారి ఉపాసకులకు లభిస్తుంది. ఇంకేం కావలసినది? అందుకు సంపూర్ణమైన ఆనందం ఏదైతే ఉన్నదో, దుఃఖము లేని, లోటు లేని ఆనందానుభవము, అదే ఏకఛత్రాధిపత్యం అంటే. దానిని అమ్మవారు తన భక్తులకు అనుగ్రహిస్తున్నారు కనుక ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః అని చెప్తున్నారు ఇక్కడ. సనకాది సమారాజ్య పాదుకాయై నమో నమః. ఈ నామంలో సనక సనందనాది బ్రహ్మజ్ఞుల చేత పూజింపబడే తల్లి. ఈ నామం ప్రకారంగా అమ్మవారు సాక్షాత్ బ్రహ్మ విద్యా స్వరూపిణి అని, పరబ్రహ్మ స్వరూపిణి అని ప్రతిపాదింపబడుతున్నది. మరొక విధంగా చూస్తే అమ్మవారు ఉపాసనా సంప్రదాయంలో శుభాగమ పంచకము అని వైదికమైనటువంటి సంప్రదాయంతో కూడిన సాత్వికమైన ఉపాసనా విధానాలు ఉన్నాయి. అవి సనక, సనంద, వశిష్ఠ, శుక ఇత్యాదులు. అలాగే ఆదిగురువేది దక్షిణామూర్తి. వీరి నుంచి వచ్చినటువంటి ఆచారాన్ని సమయాచారము, దక్షిణాచారం అంటారు. ఇవి శుభాగమములు అని చెప్పబడుతున్నాయి. ఈ శుభాగమాలు సనక మొదలైన వారి చేత ఏర్పడ్డాయి గనక ఆ శుభాగమ పంచకము ద్వారా ఆరాధింపబడే తల్లి అనే భావం కూడా ఈ సనకాది సమారాజ్య పాదుకాయై నమో నమః అనే నామంలో ఉన్నది. అమ్మవారి పాదుకా ధ్యానం జరిగే చోటు ఏదై అంటే సహస్రార కమలంలో జరుగుతుంది. అక్కడే అమ్మవారు దివ్య పాదుకలతో ప్రకాశిస్తుంటారు. అమ్మవారి యొక్క పాద చిహ్నములు భాసిస్తున్న చోటు సహస్రారం. అందుకు ఆ పాదుకా స్మరణ చేసేటప్పుడు కూడా వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహా అన్నారు. ఆ త్రిపుర యొక్క కాంతి సమూహము ఆ పాదములుగా భాసిస్తున్నది. ఆ పాదముల వద్దకు చేరుకున్నటే పాదుకా దీక్ష. సహస్రార కమలం వద్దకు చేరుకొని అక్కడ శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించగలిగితే అది పాదుకా దీక్ష. అది సనక సనందనాదులు ఆ బ్రహ్మానుభవం ద్వారా పొంది ఉన్నారు గనక సనకాది సమారాజ్య పాదుకాయై నమో నమః అని లోతైన భావం కలిగిన నామం ఇది. 43వ నామం దేవర్ష్యభిస్తూయమాన వైభవాయై నమో నమః. అమ్మవారి వైభవాన్ని దేవతలు, ఋషులు స్తూయమాన అనగా స్తుతిస్తూ ఉన్నారు అని అర్థం. అమ్మవారి వైభవం, వైభవం అనగానే గొప్ప భావము అని అర్థం. విశేషమైనటువంటి భూతి, విభుత్వము, అదే వైభవము అని. భూతి అనగా ఐశ్వర్యం. అమ్మవారి యొక్క ఐశ్వర్యము,
గుణము, లీల, మహిమ, తత్వము ఇవన్నీ వైభవాలే. ఎక్కడా లేనంత సొగసు, గొప్పతనము, శోభ అమ్మవారి యొక్క రూప, నామ, గుణ, లీల, తత్వాల్లో ఉన్నాయి. కనుక ఐదింటిని కలిపి వైభవం అనాలి. అలా అమ్మవారి యొక్క తత్వ వైభవాన్ని, రూప వైభవాన్ని, గుణ, లీల, మహిమా వైభవాలను కూడా నిరంతరం గానం చేసేవాళ్ళు దేవతలు, ఋషులు. వారి చేత నిరంతరం గానం చేయబడినది. ఇది అర్థం. ఎందుకంటే గొప్పతనాన్ని గొప్పవారే గుర్తించగలరు. మామూలు మానవ ప్రజ్ఞకి అమ్మవారి వైభవం అందదు. ఏదో ఋషులు చెప్పిన మార్గం ద్వారా మనం గానం చేసుకుంటాం, ఆ గానంతో తన్మయలం అవుతాం. అంతేగాని అమ్మవారి వైభవాన్ని కీర్తించాలి అంటే 2 రకాల ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రజ్ఞాస్థాయికి చేరిన వాళ్ళే అమ్మవారిని కీర్తించగలరు. అంతేగాని తర్క వితర్కాలతో కూడిన మానవ ప్రజ్ఞ అమ్మవారి యొక్క వైభవాన్ని గుర్తించలేదు, కీర్తించలేదు. తర్క వితర్కాలకు అతీతమైన దేవతా ప్రజ్ఞ, ఋషి ప్రజ్ఞ ఉండాలి. దివ్యమైన ప్రజ్ఞ దేవతా ప్రజ్ఞ, అలౌకికమైనది. అలాగే ఋషి అంటే ఋషి దర్శనాత్ అన్నారు. ఇక్కడ అతీంద్రియమైన దర్శన శక్తి కలవాడు ఋషి. అదేవిధంగా అతీంద్రియమైనటువంటి జీవనము, ఉపాధి కలవారు దేవతలు. అలాంటి దివ్యమైన దేవతల చేత, ఋషుల చేత మాత్రమే గానం చేయబడగలిగేటువంటి వైభవము అమ్మవారిది. ఇది ఒక భావం. ఇంకో అర్థంలో దేవర్షి అని చెప్పడంలో విశేషం ఉన్నది. దేవర్షిభిస్తూయమాన వైభవ. మన శరీరంలో ఇంద్రియ శక్తుల్ని దేవతలు అంటారు. కంటికి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, చెవులకు దిగ్దేవతలు, నాసికకు వాయువు, పాదములకు విష్ణువు, ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. కనుక దేవతలు అనగా ఇంద్రియములు, ఋషులు అనగా ఆలోచనాపరులు, తపస్సంపన్నులు. అందులో మనలో ఉన్న ఆలోచనలు ఋషులు, మన ఇంద్రియ శక్తులు దేవతలు. ఇంద్రియములతో అమ్మవారిని స్తుతిస్తూ, అర్చిస్తూ, ఆలోచనలతో అమ్మవారిని భావిస్తూ, ధ్యానిస్తూ, స్మరిస్తూ ఉంటే అదే దేవర్షిభిస్తూయమానాత్మ వైభవ అవుతున్నది. ఇలాంటి మాటే దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అని సహస్రనామాల్లో ఉన్నది. ఆ నామాన్ని తీసుకుని దేవర్షిభిస్తూయమాన వైభవాయై నమో నమః అని హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి ఈ నామం ద్వారా తెలియజేశారు. తర్వాత దేవర్షిభిస్తూయమాన వైభవ అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నారు. అంటే అమ్మవారి ఉపాసకులు వారిని కూడా స్వీకరిస్తున్నారు. ఇక్కడ దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ అనే ఋషి పరంపర అమ్మవారి యొక్క ఉపాసనలో కనబడుతున్నది. వీరిని గురుమండలము అంటారు. ఓఘము అంటే సమూహము, దివ్యౌఘ అంటే దివ్యమైనటువంటి సమూహము, ఒక గురు పరంపర. అలాగే సిద్ధవుగా, సిద్ధులైన ఋషులు. ఈ దివ్యవుగా, సిద్ధవుగా రెండూ కూడా దేవర్షిభిస్తూయమాన వైభవ అని చెప్పబడుతున్నది. మరి మానవవుగా అని వేరే చెప్పక్కర్లేదు. దేవతలు, సిద్ధపురుషుల తర్వాత వచ్చేది ఆ పరంపరే. అందుకే దేవర్షిభి అనే దాంట్లో సమస్త గురు పరంపర చెప్పబడినది. ఆ గురుమండలముల ద్వారా స్తుతింపబడుతున్న అమ్మవారి యొక్క ఉపాసన వైభవమే దేవర్షిభిస్తూయమాన వైభవ. 44వ నామం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః. కలశోద్భవుడు అంటే అగస్త్య మహర్షి, ఇక దుర్వాస మహర్షి, ఈ ఇద్దరి చేత పూజింపబడుతున్న తల్లి. ఈ నామం విశేషమైనది. నిజానికి 3 నామాలు గుత్తిగా మనం స్వీకరించాలి. సనకాది సమారాజ్య పాదుక, దేవర్షిభిస్తూయమాన వైభవ, కలశోద్భవ దుర్వాస పూజిత. ఈ 3 కూడా అమ్మవారి ఉపాసకులు ఎటువంటి వారో చెప్పారు. మొట్టమొదటి చెప్పినది సనకాదులు, రెండవది దేవతలు, ఋషులు, మూడవది అగస్త్య మహర్షి, దుర్వాస మహర్షి. వీరిద్దరిని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు? దేవర్షిభి అనగానే ఆ ఋషుల్లో వీళ్ళిద్దరిని కూడా కలిపేయవచ్చు, కానీ వీరిద్దరికి ఒక ప్రత్యేకత ఉన్నది. పైగా ఈ నామం వింటున్నవాడు మళ్ళీ అగస్త్యుడే. హయగ్రీవ స్వామి వారు చెప్తూ ఉంటే, అంటే అగస్త్యుల వారు అమ్మవారిని పూజిస్తున్నారన్న నామము అగస్త్యుల వారు వింటున్నారు ఇప్పుడు హయగ్రీవ స్వామి చెప్తూ ఉంటే. అదొక ప్రత్యేకత. అయితే అగస్త్యుల ప్రత్యేకత ఏమిటి, దూర్వాసుల ప్రత్యేకత ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఇక్కడ ఈ 3 నామాల్లో ఒకనొక సంప్రదాయ విధానాన్ని చెప్తున్నారు. ఇక్కడ సనకాది సమారాజ్య పాదుక అంటే ఇది బ్రహ్మజ్ఞులైనటువంటి బ్రహ్మర్షులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మవేత్తలైన వారి చేత కూడా శ్రీ విద్య ఉపాసింపబడుతున్నది. ఎందుకంటే శ్రీ విద్య బ్రహ్మ విద్య, అమ్మవారిని ఆరాధించే విద్య శ్రీ విద్య. ఆ శ్రీ విద్య బ్రహ్మవేత్తలు కూడా అనుసరిస్తున్నారు. అందుకని కేవలం ఉపాసనను పక్కకు తీసేయడానికి లేదు. ఆ ఉపాసనే ఉపనిషత్తు. అది ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వము ఈ శ్రీ విద్యలో ఉంది గనక సనకాది సమారాజ్య పాదుక అని చెప్తూ ఉన్నారు. వారు ఆరాధించారు. తర్వాత దేవర్షిభిస్తూయమాన వైభవ అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నారు. అంటే అమ్మవారి ఉపాసకులు వారిని కూడా స్వీకరిస్తున్నారు. ఇక్కడ దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ అనే ఋషి పరంపర
అమ్మవారి యొక్క ఉపాసనలో కనబడుతున్నది. వీరిని గురుమండలము అంటారు. ఓఘము అంటే సమూహము, దివ్యవుఘ అంటే దివ్యమైనటువంటి సమూహము, ఒక గురు పరంపర. అలాగే సిద్ధవుగా సిద్ధులైన ఋషులు. ఈ దివ్యవుగా సిద్ధవుగా రెండూ కూడా దేవర్షిభిస్తూయమాన వైభవ అని చెప్పబడుతున్నది. మరి మానవుగా అని వేరే చెప్పక్కర్లేదు. దేవతలు సిద్ధపురుషుల తర్వాత వచ్చేది ఆ పరంపరే. అందుకే దేవర్షిభి అనే దాంట్లో సమస్త గురు పరంపర చెప్పబడేది. ఆ గురుమండలముల ద్వారా స్తుతింపబడుతున్న అమ్మవారి యొక్క ఉపాసన వైభవమే దేవర్షిభిస్తూయమాన వైభవ. ఇక ఆ తర్వాత అగస్త్యుల వారిని దూర్వాస మహర్షిని చెప్పారు. ఇక్కడ అమ్మవారి ఉపాసకుల్లో వీళ్ళిద్దరూ చాలా ఘటికులు. ముఖ్యంగా మనందరికీ కూడా అమ్మవారి విద్య లభించడానికి కారణం ఇద్దరు మహర్షులే. ముందు అగస్త్యుల వారిని చెప్పారు. ఎందుకంటే బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి అమ్మవారి ఆరాధనా విధానాన్ని, ఉపాసనా విద్యని, అందులో దాగిన అంతరార్థాలని సాంగోపాంగంగా ఉపదేశించారు, బోధించారు. అందులో భాగంగానే మనకు ప్రసిద్ధిగా తెలిసిన లలితా సహస్రనామాలు కూడా త్రిశతి అన్ని దానిలోనే వస్తాయి. దీనితో పాటు లలితాదేవి చరిత్రని తెలియజేసే లలితోపాఖ్యానం, అమ్మవారి యొక్క ప్రధాన అంగదేవతలైనటువంటి వారాహి, శ్యామల మొదలైన దేవతల యొక్క ఆరాధన విధానము, వారికి సంబంధించిన సహస్రనామాలు, అర్చనా విధానము, యంత్ర విశేషాలు, మంత్ర విశేషాలు, తంత్ర విశేషాలు, ఇవన్నీ కూడా అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి వారి వద్ద పొంది దానిని వ్యాప్తి చేశారు. అందుకే శ్రీ విద్యలో హయగ్రీవ విద్య అని పేరు దానికి చెప్పబడుతున్నది. హయగ్రీవుని ద్వారా పొందినటువంటి వారు అగస్త్యుల వారు. అదేవిధంగా శివుని ద్వారా ఆ విద్యను పొంది దాన్ని వ్యాప్తి చేసిన మరొక మహర్షి దూర్వాస మహర్షి. ఈ ఇద్దరూ కూడా కాంచీ మహాక్షేత్రంతో అనుబంధం ఉన్నవారు. అందుకే మొత్తం లలిత అష్టోత్తర శతనామాలు కాంచీపుర కామాక్షీదేవి నామాలను మరొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి మనం ఇక్కడ. వారు ఉభయులు కూడా ఈ కామాక్షీదేవి ఆరాధన చేసిన వారు. అందుకే వాళ్ళిద్దరిని చూపిస్తున్నారు. ఇప్పటికీ కాంచీపురంలో కామాక్షీదేవి యొక్క పూజా విధానము అంతా ఏర్పాటు చేసిన వాడు దూర్వాస మహర్షి. తన శిష్యులతో వచ్చి ఇక్కడ ఒక ఆరాధన విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికి మన ఆలయంలో ప్రవేశిస్తే కామాక్షి మందిరంలో దూర్వాసుల వారి విగ్రహం అక్కడ కనబడుతుంది మనకి. ఆయన ఏర్పరిచినటువంటి ప్రణాళిక ప్రకారంగానే ఇప్పటికీ ఆరాధన జరుగుతున్నది. అందుకే శ్రీ విద్యా సంప్రదాయంలో దూర్వాసుల వారు గొప్ప గురువు. ఆయనే ఆర్య ద్విశతి దేవి మహిమ్న స్తోత్రం అని ప్రత్యేకమైన మహాస్తోత్రాలు రచించారు. సాక్షాత్తు శివాంశ సంభూతుడు దూర్వాస మహర్షి, సామాన్యుడు కాడు. దత్త సంప్రదాయం ఎలా ఉన్నదో దూర్వాస సంప్రదాయం కూడా అలా ఉన్నది. మనకు తెలిసి దూర్వాసుడంటే మహాకోపంగా ఉన్న ఒకానొక మహర్షి అనుకుంటాం, కానీ ఆయన ఒక మహా ఉపాసకుడు. ఆయనకి అనేక విధములైన అవతారాలు ఉన్నాయి దత్తుని వలనే. ఆయన ఈ శ్రీ విద్యా సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసినటువంటి మహానుభావుడు. పైగా శివాంశ లేకపోతే అమ్మవారు ఆరాధన చేయలేరు, అమ్మవారి తత్వాన్ని తెలుసుకోలేరు. అందుకే శివాంశ సంభూతుడైన దూర్వాసుడు ఆ పని చేయగలిగాడు. అదేవిధంగా అగస్త్యుల వారు, అగస్త్యుల వారు కాంచీపురంలో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఈ లోకం ఎలా తరుస్తుంది ఈ కలికాలంలో అని భావిస్తూ ఉంటే అతని తపస్సుకు సంతోషించి నారాయణుడు హయగ్రీవ రూపంతో సాక్షాత్కరించి, హయగ్రీవుడనగా బ్రహ్మ విద్యా ప్రదాత, వేదములు ఇచ్చినవాడు. ఆయన అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్పాడంటే వేదములు బ్రహ్మ విద్య ఎంతో అమ్మవారి ఆరాధన విధానం అంతే అని చెప్పడమే హయగ్రీవ రూపంలో ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఇది. అలాగా అటు అగస్త్యుల వారు ఇటు దూర్వాసుడు కూడా శ్రీ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు గనక వారి చేత పూజింపబడినటువంటి ఆ కాంచీపుర కామాక్షి దేవిని ఈ నామంలో స్మరిస్తున్నారు. కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః అని. ఈ విధంగా ఈ మూడు నామాల్లో అమ్మవారి ఆరాధనా పరంపరని మనకు అందించినటువంటి గురువుల్ని స్మరించుకున్నాం. ఎందుకంటే గురుస్మరణ లేకుండా దేవతాస్మరణ సాధ్యం కాదు. అలా చేయడం దోషం కూడా. అందుకు గురువుల్ని స్మరించుకోవాలి, వారే లేకపోతే దేవత ఎక్కడ లభిస్తుంది. అందుకు అమ్మవారి సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసిన గురు పరంపరని ఈ మూడు నామాల్లో నమస్కారం చేసుకుని 47వ నామంలో మత్తే భవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః. ఇందులో అమ్మవారి యొక్క వాత్సల్య భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. మత్తేభవక్తుడు అంటే గణపతి అని అర్థం. ఈభ అంటే ఏనుగు, మత్తేభ అంటే మదపుటేనుగు. మదపుటేనుగు ముఖం కలవాడు, అదేవిధంగా 6 ముఖాలు కలవాడు అనగా సుబ్రహ్మణ్య స్వామి. ముందు చెప్పబడింది గణపతి. ఈ గణపతి సుబ్రహ్మణ్యుల పట్ల వాత్సల్యము కలది అనగా అమ్మవారి యొక్క మాతృభావాన్ని ఈ నామం ద్వారా మనం గమనించుతున్నాం. ఎప్పుడైతే 2 పిల్లలతో ఉన్న అమ్మవారిని ధ్యానించామో వెంటనే అమ్మవారి యొక్క వాత్సల్య భావం మనపై ప్రసరింపబడుతుంది. పిల్లల్ని ఎలా లాలిస్తోందో తన భక్తుల్ని లోకాన్ని కూడా అలాగే లాలన చేసి వాత్సల్య భావంతో అమ్మవారు
పెంచుతున్నారు. అందుకే ఆవిడ పేరు లలిత. లాలనాథ్ లలితాభిధ అని చెప్పారు. లాలించడం చేతే లలిత. పిల్లల్ని తల్లి లాలిస్తుంది, ప్రపంచాన్ని పరమేశ్వరుడు లలితాదేవి లాలిస్తుంది. ఆ లాలించడంలో ప్రధానంగా మత్తే భక్త షడ్భక్త వత్సల అని చెప్పడంలో ఉన్నటువంటి విశేష భావం ఆ గణపతి కుమారస్వామి పట్ల వాత్సల్య భావంతో ఉన్నది అని ఒక భావాన్ని చెప్పడం మాత్రమే కాకుండా ఇందులో యోగపరమైన ఆంతర్యాన్ని మనం పరిశీలిస్తే మూలాధారం దగ్గర ఉన్న శివశక్తి స్వరూపం గణపతి, అక్కడ జాగృతి జరిగిన కుండలిని సర్పరూపంలో 6 చక్రాలు ప్రాకి వెళ్తుంది. అదే షడ్వక్త్ర సుబ్రహ్మణ్య స్వామి. అలా వెళ్ళిన కుండలిని సహస్రారం అనే కైలాసంలో శివశక్తులనే తల్లిదండ్రుల ఒళ్ళో చేరుతోంది, ఐక్యమవుతోంది. ఈ యోగతత్వం అంతా కూడా మత్తే భవక్త్ర షడ్వక్త్ర వత్సలాయే నమో నమః అనే నామంలో ఉన్నది. ఈ నామం ద్వారా జగన్మాతృ భావాన్ని గ్రహించి 46వ నామంలో చక్రరాజ మహాయంత్ర మధ్యవర్త్యై నమో నమః అనగా శ్రీచక్రం. ఈ శ్రీచక్రము ఇతర చక్రములతో సమానంగా ఎప్పుడు చూడరాదు అన్నారు ఇక్కడ. చక్రము యంత్రము ఈ రెండు కూడా పర్యాయ పదాలే. అయితే ప్రతి దేవతకి మంత్రము యంత్రము పూజా విధానములు ఉంటాయి. ఒక దేవత ఉందంటే తప్పకుండా మంత్రం ఉంటుంది, ఒక మంత్రం ఉందంటే తప్పకుండా దేవత ఉంటుంది. ఎప్పుడైతే మంత్రము దేవత ఉన్నాయో యంత్రం అనేది తప్పకుండా ఉంటుంది. అప్పుడు తంత్రం అనేది ఇంకా తప్పకుండా ఉంటుంది. అందుకు మంత్రము యంత్రము దేవత ఈ 3 ఏ విధంగా అనుసంధానం చేసి ఆరాధించాలో తెలియజేయడానికి తంత్రము అనగా శాస్త్రము. ఎన్నో తంత్రాలు ఉన్నాయి, ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఎన్నో చక్రాలు ఉన్నాయి. ప్రతి యంత్రానికి చక్రం అని మరొక పేరు. అయితే అమ్మవారి యంత్రము శ్రీయంత్రము, అదే శ్రీచక్రము. ఈ శ్రీచక్రము సామాన్య చక్రం కాదు, దానికి విశేషణాలు 2 చెప్పారు. చక్ర రాజ మహాయంత్ర అన్నారు ఇక్కడ. అది చక్ర రాజ, చక్రాలలో రాజుట అంటే శ్రేష్టమైనది గొప్పది అని అర్థం. అలాగే మహా అంటే గొప్పది అని అర్థం. ఇలా మహశబ్దము రాజాశబ్దం ద్వారా శ్రీ విద్య అన్ని తంత్రముల వంటిది కాదు. అందుకే స్వతంత్రం తేతంత్రం అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అన్న లలితా సహస్రనామాలు. అందుకు మోక్షహేతువైనటువంటి గొప్ప విద్య శ్రీ విద్య. ఆ పరాతత్వము విశ్వవ్యాపకమైన శివశక్తుల తత్వము చెప్పబడుతున్న చక్రరాజు. శ్రీచక్రంలో ఉన్నది అద్భుతమైన విశ్వ విజ్ఞానం అంటే సైన్స్. ఏమిటయ్యా సైన్స్ అంటే ఈ విశ్వ నిర్వహణ విజ్ఞానం అంతా అందులో ఉన్నది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఉన్న చైతన్యం యొక్క స్వరూపము కేవలం కోణాల రూపంలో వృత్తాల రూపంలో శ్రీచక్రంలో ఆవిష్కరించారు మహర్షులు, దర్శించారు వారు. ఆ చక్రరాజము మహాయంత్రము, దాని మధ్యలో అమ్మవారు ఉన్నట్ట. ఈ మధ్యలో ఉండడం అంటే ఆ చక్రరాజంలో మధ్యలో బిందు స్థానము శివశక్తుల స్వరూపము, అదే లలితాదేవి యొక్క స్వరూపం. ఆ బిందువు నుంచి విస్తరించే మిగిలిన 8 ఆవరణలు, 8 ఆవరణలు కూడా బిందువు యొక్క విస్తారమే. అనగా ఆ బిందువును ఒక జ్యోతి వలె భావిస్తే అందు నుంచి వచ్చిన కాంతి కిరణములే మిగిలిన 8 ఆవరణలు. అందుకే కరుణా తరంగితాక్షి అని చెప్తూ అణిమాధివి రావృతాం మయూఖై అన్నారు ఇక్కడ. మిగిలిన ఆవరణలో ఉన్నటువంటి అణిమ గరిమ ఇత్యాది దేవతలందరూ కూడా ఆవరణ దేవతలైతే వాళ్ళందరూ కిరణముల వలె భాషిస్తుంటే ఈ కిరణములన్నిటికీ మూలమై చక్రరాజ మధ్యంలో బిందువులో కూర్చుందా తల్లి. అందుకే చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తి అయిన నమో నమః అని వివరిస్తున్నారు ఇక్కడ. అయితే మధ్యవర్తి అనే మాట చాలా విశేషం. కేంద్రములో ఉన్నది అని మాత్రమే కాకుండా మధ్యవర్తి అన్నారు. వర్తి అంటే వర్తించుట, ప్రవర్తించుట, వ్యాపించుట, ఇన్ని అర్థములు. అందుకు చక్రరాజములో తాను బిందువులో ఉంటూ ఆ మధ్యములో అంతా కూడా అంటే చక్రరాజము లోపల అంతా కూడా ఆవిడ విహరిస్తోంది, వ్యాపించి ఉన్నది. అదే శ్రీచక్రమే అమ్మవారి రూపము. తాను ప్రత్యేకించి బిందువునందు ఉన్నా మిగిలిన ఆవరణల యందు కూడా ఆ తల్లే విస్తరించి ఉంది కనుక శ్రీచక్రం మొత్తం కలుపుకుని లలితాదేవి యొక్క స్వరూపము. శ్రీచక్రం అంతా లోపల ప్రవర్తిస్తూ వ్యాపించినటువంటి తల్లి అనే భావాన్ని నామం చెప్తున్నది. ఈ నామం ద్వారా చక్రధ్యానం జరుగుతున్నది. అందుకే అష్టోత్తర శతనామాలు ఎంత విశేషంగా కూర్చబడ్డాయంటే ఎక్కడికక్కడ సంపూర్ణంగా ఒకవైపు గురు పరంపర, ఒకవైపు మంత్ర పరంపర, ఇంకోవైపు యంత్ర విజ్ఞానం అన్నీ చెప్పబడుతున్నాయి. 47వ నామం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః. అమ్మవారి శరీరము మిగిలినటువంటి జీవుల శరీరములు వంటివి కావు. అందుకే దాని పేరు సుదేహము అన్నారు ఇక్కడ. అమ్మవారి రూపము సురూపము. సు అనే మాటకి గొప్పది, మంచిది, మేలైనది అని ఒక అర్థము. అలాగే మేలు కలిగించే స్వభావం కలది అని అర్థం. ఏ రూపము లేని శక్తి ఒక రూపాన్ని స్వీకరించింది. ఎందుకు స్వీకరించింది? జగత్తుకు మేలు కలిగించడం కోసం. అందుకది సుదేహము. లోకరక్షణ కోసమై, భక్తులను అనుగ్రహించడం కోసమై
ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్పినట్లుగా నామరూపాతీతమైన పరబ్రహ్మము తన స్వేచ్ఛతో జగతిని అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహాన్ని ధరించింది. ఆ విగ్రహం సుదేహ. అయితే ఈ విగ్రహం ఎక్కడ ఉత్పన్నమైంది అంటే చిదగ్నికుండ సంభూత, చిదగ్ని కుండంలోంచి చక్కగా ఉద్భవించింది. అందుకే సంభూత అన్నారు. ఇక్కడ సంభూత శబ్దమే ఉత్కృష్టముగా కలిగినది, గొప్పగా కలిగినది, సంపూర్ణముగా కలిగినది అని అర్థం. అమ్మవారు చిదగ్ని కుండంలోంచి ఉద్భవించారట. అంటే అంతకు మునుపు లేరా? ఉన్నారా తల్లి? దేవతలందరూ ప్రార్థన మేరకు ఆవిడ చిదగ్ని కుండంలోంచి వచ్చినది. దీనికి ప్రాతిపదికగా పురాణ ఇతివృత్తం ఉన్నది. ఒకప్పుడు భండాసురుడైన రాక్షసుడి చేత బాధపడుతూ దేవతలు ఋషులు అందరూ కూడా పరమేశ్వరుని గురువుగా ఆశ్రయించారు. ఎప్పుడైనా పరమేశ్వరుడు గురువు అవ్వాలి. అందుకే శివాయ గురవే నమః. శివుడే గురువు అవుతాడు. గురువుని శివభావనతో చూడాలి. అది తెలుసుకోవాల్సింది. శివుడు గురువై ఒక అద్భుతమైన యజ్ఞం చేశాడు. దాని పేరు మహాయాగం. ఆ మహాయాగంలో మామూలు పంచభూతాల్లో అగ్ని పనికిరాదు. అందుకే తాను తన యొక్క పాలలోచన నుంచి, నుదుటి కంటి నుంచి ఒక అద్భుతమైన జ్ఞానాగ్నిని రగిల్చాడు. ఆ జ్ఞానాగ్ని చిదగ్ని. దానిని అగ్నిహోత్రంలో ప్రవేశింపజేశాడు. అప్పుడు జ్ఞానాగ్నియే, శివుడి కంటి మంటల నుంచి వచ్చిన పాల నేత్రాగ్నియే ఒక అద్భుతమైన జ్వాలగా రగిలినది. అందులో పరమాత్మ యోగంతో యాగం చేశాడు, హవనం చేశాడు. ఆ హవనం అంతా చేసి అమ్మవారిని ప్రార్థించాడు రమ్మనమని. అప్పుడు ఆ తల్లి అందులోంచి ఉద్భవించింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పరమేశ్వరుడైనా అమ్మవారిని పిలిచి నువ్వు వెళ్ళి రాక్షస సంహారం చెయ్యు అని అనలేదు. ఆయన యజ్ఞం చేశాడు. ఎందుకంటే సాధన ద్వారానే తెలుసుకోవాలి భగవంతుని. అంతేగాని గురువుగారి కృపతోనో ఏదో దేవతల కృపతోనో పొందడం కాదు. వాళ్ళ కృప అవసరమే, కానీ వాళ్ళ కృపతో సాధన చేయాలి. సాధనతో భగవంతుని తెలుసుకోవాలి. అందుకు ఇక్కడ పరమేశ్వరుడు కృప చూపించాడు. ఆయన జ్ఞానాగ్ని రగిల్చాడు. అంటే గురువు రగిల్చిన జ్ఞానాగ్ని ద్వారానే మనం భగవత్ సాక్షాత్కారం పొందగలం. ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో అద్భుతమైన ఇతివృత్తం చెప్తారు. ఎప్పుడైతే పరమేశ్వరుడు మహాయాగం చేస్తున్నాడో దేవతలందరికీ ఆజ్ఞాపించాడు, మీరు మారు మాట్లాడకుండా మీరందరూ అగ్నిహోత్రంలో దుమకండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని. గురువాజ్ఞని శిరసా వహించి వాళ్ళందరూ అగ్నిహోత్రంలో దుమికారు. అప్పుడు పరమేశ్వరుడు ఆ అగ్నిహోత్రం నుంచి అమ్మవారిని రమ్మని ప్రార్థన చేస్తే అమ్మవారి చిదగ్ని కుండల నుంచి ఉద్భవించి తన లోపల ఆహుతైనటువంటి సమస్త దేవతల్ని తిరిగి ఆవిడ బ్రతికించిందిట. ఆ బ్రతికించడం ఇదివరకటి కంటే దివ్యమైన దేహాలతో, జ్ఞానమయమైన దేహాలతో బ్రతికించింది. ఇందులో చెప్తున్న ఆంతర్యం ఏంటంటే గురువు వల్ల రగిలిన జ్ఞానాగ్నిలో నీ అహంకారం హుతమైపోవాలి. ఎప్పుడైతే అహంకారం హుతమైపోతుందో అప్పుడు పరిపూర్ణమైన పరబ్రహ్మస్వరూపమైన ఆ పరతత్వము సాక్షాత్కరిస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి సంకేతార్థం. అలాగా అహంకారాలు హుతమైపోయిన జ్ఞానాగ్నిలోనే ఆ భగవచ్ఛక్తిని చూడగలం. అందుకే అహంకారం ఉన్నంత వరకు అనుగ్రహం లభించదు. అహంకారాలు హుతమవ్వాలి. ఎప్పుడు హుతమవుతాయి? మనలో జ్ఞానం ఉంటే హుతమవుతాయి. అజ్ఞానం ఉన్నంతకాలం అహంకారం ఉంటుంది. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ అహంకారం పోతూ ఉంటుంది. నా నిర్వాకం, నేను చేశా, నాది అనే భావమంతా అజ్ఞానం ఉన్నంతకాలం ఉంటుంది. ఆ అజ్ఞానం నశించిపోయిందా అప్పుడు జ్ఞానాగ్ని రగలాలి. ఆ జ్ఞానాగ్ని అంటే అర్థం ఏమిటి? నిరంతర విచారణ, నిరంతర సాధన. అంతర్నిరంతరం అనింధన మేధమా అనే శాస్త్రం చెప్తున్నది. అగ్ని పుట్టాలంటే ఎంత మథన జరగాలి, అలాగే మనలో జ్ఞానాగ్ని పుట్టాలంటే ఎంత సాధన అనే మథనం జరగాలి. అంత తేలిక సాధన చేయాలి. ఆ సాధన చేయగా జ్ఞానం అనే అగ్ని రగులుతుంది. అప్పుడు నేను, నాది అనే భావమంతా అమ్మవారిని ఎరుక ఏర్పడుతుంది. అప్పుడు అమ్మవారి యొక్క సాక్షాత్కారం లభిస్తున్నది. ఇంత భావం ఉన్నది ఈ చిదగ్నికుండ సంభూత సుదేహ అనేటువంటి నామం ద్వారా. ఒకవైపు పురాణ కథ తెలుసుకోవాలి, దానిలో చెప్పిన సంకేతార్థాన్ని గ్రహించి సాధనకు అన్వయించుకోవాలి. ఈ ఒక్క నామాన్ని మననం చేసుకున్న జ్ఞానాగ్ని నుంచే అమ్మవారి యొక్క స్వరూప సాక్షాత్కారం లభిస్తున్నది. సాక్షాత్కారం అనగా అనుభవం. విశ్వమంతా పరబ్రహ్మయే అనే ఎరుకయే అమ్మవారి ఆవిర్భావం. ఆ ఎరుక కలగాలి అంటే అహంకారం హుతమవ్వాలి, దానికి సాధన కావాలి. ఇది ఈ నామంలో చెప్పబడుతున్న అద్భుతమైన భావం. 48వ నామం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః. మకుటం అంటే కిరీటం. అమ్మవారికి కిరీటం అలంకరింపబడి ఉన్నది. కురివింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత అని చెప్పినట్లుగా అద్భుతమైన పద్మరాగ మణులు పొదిగినటువంటి సువర్ణ కిరీటం. అలాంటి కిరీటంపై అలంకారముగా ఉన్నది చంద్రలేఖ. అదే శశాంక ఖండ అనగా చంద్రరేఖ, నెలవంక. ఆ నెలవంకని అలంకరించుకున్న అందమైన కిరీటము దాల్చిన తల్లి అని నామంలో ఉన్న అర్థం. అయితే చంద్రరేఖా ధారణ
పరమేశ్వరునికు పరమేశ్వరికి ఇద్దరికీ సామ్యమే. దీని రూపసామ్యం అంటారు. శివుడు చంద్రశేఖరుడు, అమ్మవారు చంద్రశేఖరి. ఈ చంద్రశేఖర తత్వంలో చాలా విశేషం ఉన్నది. ఈ నెలవంకని సాదాక్ష కళ, ధ్రువాకళ అంటారని గతంలో చెప్పుకున్నాం శశాంకశేఖర ప్రాణవల్లభ నామంలో. ఆ భావమే ఇక్కడ స్వీకరించాలి. అది అమృత కళ, అమ్మవారు అమృత స్వరూపిణి. అందుకు ఆ చంద్రకళ అమ్మవారి యొక్క శాశ్వతమైన ఆనందతత్వాన్ని, ఆత్మతత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నది. అటువంటి చంద్రలేఖతో అలంకరింపబడిన కిరీటంతో భాసిస్తున్న అమ్మకి నమస్కారం చేసుకుని 49వ నామం మత్తహంస వధూమంద గమనాయై నమో నమః. అమ్మవారి నడక ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇక్కడ. మత్తహంస అంటే మదించిన హంస, చక్కగా ప్రౌఢమైనటువంటి హంసట, బలం కలిగిన హంస. ఆ హంస కూడా ఒక పారవశ్యంతో ఉన్నప్పుడు నడక వెళ్తోంది. ఆ పారవశ్యంతో హంస నడుస్తూ ఉంటే అందం చాలా గొప్పగా ఉంటుంది. సాధారణంగా అందమైన నడకను వర్ణించేటప్పుడు హంస నడక అంటూ ఉంటారు. అందులో ఉత్తమమైన సాముద్రిక లక్షణము కలిగిన స్త్రీమూర్తి చక్కగా నడిస్తే అది హంస నడక అని పోల్చాలి. ఆ హంస కూడా మత్త హంస. ఈ విశేషం చాలా అద్భుతమైన ప్రయోగం ఇక్కడ. మదించిన హంస, ఇక్కడ మదించిన అంటే ఆనంద పారవశ్యము కలిగినటువంటి హంసవధు, స్త్రీ రూపమైన హంస. ఆ హంస నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అమ్మవారి నడక అలా ఉంది అన్నారు ఇక్కడ. ఇది అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేస్తూ ఆ చిదగ్ని కుండలలోంచి ఉత్పన్నమైన తల్లి క్రమంగా అడుగులు వేసి వస్తోందిట. క్రమాన్ని భావించాలి ఇక్కడ. చిదగ్ని కుండలలోంచి ఉద్భవించారు, అమ్మవారు వేడిగా లేరు, చల్లగా ఉన్నారు. అందుకే నెలవంకర దాల్చి ఉన్నారు. ఆ చిదగ్ని కుండలలోంచి క్రిందికి దిగి నడుస్తున్నారట. నడక ఎలా ఉన్నది అంటే మత్త హంసవధూ మంద గమనం. అది ఇందులో ఉన్న ఆంతర్యాన్ని మళ్ళీ పరిశీలించాలి. ఇక్కడి నుంచి వరుసగా 3 నామాలు ఉపాసకుడు ఉండవలసిన లక్షణాన్ని చెప్తూ ఉన్నాయి. వందారజన సందోహ వందితాయే నమో నమః, అంతర్ముఖ జనానంద ఫలదాయే నమో నమః. ఆ 2 నామాలు కూడా ఈ నామంతో కలుపుకోవాలి. ఇది ఉపాసనాపరంగా ఎలా అన్వయించాలి? మత్త హంస వధూమంద గమన. హంస అనే మాటకి యోగశాస్త్రంలో శ్వాసలు అని అర్థం. ఉచ్ఛ్వాస నిశ్వాసలే హంస అని చెప్పబడుతున్నాయి. అందుకే హంసలు అనగా ప్రాణశక్తి, శ్వాసలు అని అర్థం. మనలో ప్రాణశక్తిగా నడయాడుతున్నది అమ్మవారు. ఆ ప్రాణశక్తి యొక్క నడకే హంస గమనం అంటే. అయితే ఈ ఊపిరి అనేది వాయా జీవలక్షణాల బట్టి రకరకాల గమనాలు ఉంటాయి. ప్రతివాడికి శ్వాసగమనం ఉండి తీరుతుంది. అంటే అందరిలో అమ్మవారు నడుస్తూ ఉన్నారు ప్రాణరూపంగా. ఆత్మరూపంగా ఉన్న అమ్మవారు ప్రాణరూపంగా శరీరంలో నడయాడుతున్నారు. అందుకే ప్రాణాయామ పరాయణులు యోగ రూపంగా అమ్మవారిని ఉపాసన చేస్తారు. ఉపాసనంతా కూడా అమ్మవారి నడకని గమనించడమే. అందుకు మత్తహంస వధూమంద గమన అంటే మనలో ప్రాణశక్తిగా నడయాడుతున్న తల్లి అని. అయితే అందరి ప్రాణశక్తి అమ్మవారి నడక అనవచ్చా? మరి మత్తహంస ఎందుకన్నారు? దీనిలో అద్భుతమైన ఒక యోగ ప్రక్రియ చెప్పబడింది. మత్తహంస వధూమంద గమనాయై నమో నమః. హయగ్రీవ స్వామి వారు ఉపదేశిస్తున్న లలితా అష్టోత్తర శతనామాల్లో 49వ నామం ఇది. మదించిన హంస వంటి మందమైన అంటే నెమ్మది కలిగిన నడక గల తల్లి అని అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో హంస అంటే శ్వాస అని, ప్రాణశక్తి అని. ఆ ప్రాణశక్తి యొక్క గమనమే అమ్మవారి గమనము. అయితే ఇది అమ్మవారి గమనమని ఎప్పుడు తెలుస్తున్నది? అందరిలో ప్రాణశక్తి తిరుగుతూనే ఉంటుంది, కానీ అది అమ్మవారి నడక అని గుర్తించేవాడు యోగి. అటువంటి వారిలో అమ్మవారి నడక ఎలా ఉంటుందో ఈ నామం చెప్తున్నది. మామూలుగా ప్రతి వారిలో ఉన్న ప్రాణశక్తి వారి మనోభావాల బట్టి దానిలో రకరకాల మార్పులు ఉంటూ ఉంటాయి. మనం లోకంలో గమనించినప్పుడు కూడా కోపంతో ఉన్నప్పుడు ఊపిరి చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే భయం కలిగినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అలా వివిధ భావాలు కలిగినప్పుడు ఊపిరిలో తేడాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే శాంత చిత్తంతో ఉంటారో వారిలో ఊపిరి మాత్రం నెమ్మదిగా ఉంటుంది. అందుకే ఆ ఊపిరిని శాంత చిత్తంతో నిగ్రహించుకోగలిగితే ఆయువు పెరుగుతుంది. అంతేగా నిరంతరం కోపము, భయము, ఆవేశము, ఆందోళన, ద్వేషము మొదలైన భావాలు కలిగినప్పుడు ఊపిరిలో మార్పులు వస్తాయి, వేగం వస్తుంది. ఎప్పుడు ఊపిరి వేగం పెరుగుతుందో ప్రాణశక్తి యొక్క బలం తగ్గి తొందరగా ఆయువు పూర్తయిపోతుంది. అందుకే నిరంతరం క్రోధాదులు ఉన్నవారికి వాళ్ళ రక్త ప్రసరణలో కూడా లోపాలు ఏర్పడి క్రమంగా ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉన్నది. అందుకే భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో యోగం అని చెప్పబడుతున్నది. ఆ యోగంలో ప్రాణాయామ విద్య ఉన్నది. ఆ ప్రాణాయామం ద్వారా మనస్సు నిగ్రహించాలి, మనస్సు ద్వారా ప్రాణాన్ని నిగ్రహించుకోవాలి, ఊపిరిని. ఈ రెండూ చేసినవాడు కలకాలం జీవించగలడు. అందుకు ఆ ప్రాణశక్తి ఎలా నిగ్రహించాలి, దాన్ని ఎలా నెమ్మదిపరచాలి అనే ఒక ప్రక్రియని పతంజలి మొదలైన యోగులు అనుగ్రహించారు.
ఆ యోగశాస్త్ర బలం చేతనే భారతదేశంలో వేల ఏళ్ల వయస్సు కలిగినటువంటి యోగులు నేటికి ఉన్నారు మనకి హిమోత్పర్వతం మొదలైన సిద్ధభూములు యందు. అందుకు అది సాధ్యమే అని ప్రపంచానికి రుజువు చేసిన భారతీయ యోగ విద్యకు నమస్కారం చేసుకుందాం. ఆ యోగ విద్యలో అమ్మవారి యొక్క తత్వం తెలియబడుతుంది. యోగి కాని వాడికి అమ్మవారు తెలుస్తారా? భోగులకి రోగులకి అమ్మ తెలియబడదు, యోగులకు తెలియబడుతున్నది. ఆ యోగం అనగా నిగ్రహం. ఆ నిగ్రహం ద్వారా ఆ ప్రాణశక్తి నెమ్మదిగా ప్రసరిస్తుంది. ఎప్పుడైనా ధ్యానానికి కూర్చున్నా, జపానికి కూర్చున్నా వారి యొక్క ప్రాణశక్తిలో మందగమనం ఏర్పడుతుంది, నెమ్మదిగా నడుస్తుంది ఆ ప్రాణశక్తి. అదే ఆయుష్ను వృద్ధి చెందిస్తుంది. అందుకే జపధ్యాన పరాయణులకి ఆయుర్ వృద్ధి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే ఆధ్యాత్మిక విద్యల వల్ల వాళ్ళ ప్రాణశక్తిలో ఒక శాంతి ఏర్పడుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకే ఆధ్యాత్మిక సాధనలో ఎంత కాలం గడిపితే వాళ్ళు అంత గొప్ప శక్తివంతులు అవుతున్నారు, వాళ్ళ ప్రాణశక్తి బలమవుతుంది. అందుకు ఈ మత్తహంస వధూమందగమన అనే నామంలో ప్రాణశక్తి ఉపాసన చెప్పబడుతున్నది. యోగపరంగా అమ్మవారిని ఆరాధించే విధానం చెప్తున్నారు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఆ యోగులు అమ్మవారిని జప రూపంలో, ధ్యాన రూపంలో, కుండల్ని సాధనా రూపంలో చూసినప్పుడు వారిలో ఆ ప్రాణశక్తి నెమ్మదిగా ప్రశాంతంగా నడుస్తుంటుంది. ఆ నడక అమ్మవారిని ధ్యానించిన ఆనంద పారవశ్యంలో వెళుతుంది కనుక మత్త అనే శబ్దం వేశారు. ఇక్కడ మత్త శబ్దం భగవద్ధ్యానం వల్ల కలిగిన ఆనంద పారవశ్యం. హంసవధు అన్నప్పుడు ఆ కోమలమైన రీతిలో నడుస్తున్నటువంటి ప్రాణగమనం, అది మందగమనాయై నమో నమః. అటువంటి యోగుల యొక్క హృదయములో ఆ ప్రాణరూపముగా నెమ్మదిగా సంచరించేటువంటి ముఖ్య ప్రాణస్వరూపిణి, ఇది నామంలో దాగిన అద్భుతమైన భావం. ఇది ప్రాణశక్తి ఉపాసనామం. 50వ నామం వందారుజన సందోహ వందితాయై నమో నమః. ఇది ఒక అద్భుతమైన అంశాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. వందారు జనులు అంటే వందనం చెయ్యడమే అలవాటు కలవారు. ఎప్పుడో భగవంతుడు కనిపించినప్పుడు నమస్కరించడం కాదు, ఎల్లవేళలా నమస్కరించే స్వభావం ఉండాలి. భగవంతుడు నమస్కరించగలిగితే ఆ శరీరం ధన్యం. అందుకే తనువు చేయి వందన మొనరించుచున్నారా అంటారు త్యాగయ్య. శరీరం ధన్యమవుతున్నది వందనం వల్ల. అందుకే నవవిధ భక్తుల్లో వందన భక్తి ఒకటి. కొందరు అంటూ ఉంటారు, మనసులో ఉంటే చాలు కదండి బయట చూపించాలా అని. బయట చూపించాలి, ఎందుకంటే మన మనస్సు ఒక్కటే కాదు, శరీరం కూడా ఒకటి ఉందిగా. అందుకే శరీరం ఎప్పుడు పవిత్రమవుతున్నది అంటే నమస్కారం చేత పవిత్రమవుతున్నది. ఆ నమస్కరించడం అనేది మనస్సుతో శరీరంతో కూడా జరగాలి. 2 చేతులు దోయులిస్తే చేతులు ధన్యమవుతున్నాయి, సాష్టాంగ ప్రణామం చేస్తే ప్రతి అవయవము ధన్యమవుతున్నది. అందుకే శరీరం భగవంతునికి నమస్కరించడం చేత, వందనము చేయడం చేత ధన్యమవుతున్నది. అలాగా నమస్కరించడం అనే స్వభావం కలవారు వందారు జనులు. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే సందోహ, అమ్మవారిని నమస్కరించే వాళ్ళు గుంపులు గుంపులు ఉన్నారు. దేవతలు, ఋషులు, సిద్ధపురుషులు, మహాత్ములు, యోగులు, భక్తులు, జ్ఞానులు, వీరందరూ నిరంతరం అమ్మవారిని వందనం చేస్తూ ఉంటారు. వీళ్ళు వందారు జనులు. అలాంటి వందారు జన సమూహం చేత నమస్కరింపబడే తల్లి. ఇక తర్వాత నామం 51వ నామం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః. ఈ నామం కూడా సాధనాపరంగా గొప్ప నామాన్ని చెప్తున్నారు ఇక్కడ. అంతర్ముఖ జనులకు ఆనంద ఫలాన్ని ఇచ్చే తల్లి. అంతర్ముఖ జనులు అంటే ఎవరి దృష్టి బాహ్య విషయ లాలసలో బయట తిరగకుండా విషయ వాంఛలన్నీ విడిచిపెట్టి అంతర్గతమై హృదయంలో పరాశక్తిని ధ్యానిస్తూ ఉంటారో వారిని అంతర్ముఖ జనులు అని అంటారు. ఎందుకంటే భగవంతుడు బయట దొరకడు, లోపల దొరుకుతాడు. అయితే బయట లేడా అని కాదు, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట కూడా ఆ తల్లే వ్యాపించున్నది. కానీ ఎవరు లోపల చూడగలరో వాళ్ళు మాత్రమే బయట చూడగలరు. అంతేగాని బయట సుఖాలని చూస్తూ తిరుగుతున్న వాళ్ళు బయట చూడలేరు, లోపల చూడలేరు. అందుకు ప్రపంచమంతా పరమాత్మ కనబడాలంటే ముందు నీ లోపల పరమాత్మను ఆవిష్కరించుకో. అది మన భారతీయ సంస్కృతి చెప్తున్న గొప్ప మాట. అందుకే యోగి హృద్యానగమ్యం అంటాం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తున్నది లలితా సహస్రనామములు. అందుకే అంతర్ముఖ దృష్టి లభించే వరకు పరమాత్మను మనం దర్శించలేం. అది లేనివారు ఎన్ని కబుర్లు చెప్పినా ప్రయోజనం లేదు. అలాంటి అంతర్ముఖ జనులకి ఆనంద ఫలమిస్తున్నది. ఆనందం లోపల విషయం, బయట విషయం కాదు. బయట విషయాల వల్ల ఆనందం అనుభవిస్తున్నామనేది భ్రాంతి. పట్టుకుంటున్నది బయట విషయం, ఆనందం మాత్రం లోపల నుంచి పిండుకుంటున్నాం, లోపల నుంచి తోడుకుంటున్నాం. ఇది తెలుసుకోవాలి. అది లోపలే ఉంది ఆనందం. ఆ ఆనందం అఖండమైన ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే లలితాంబ. ఆ దృష్టి కలిగిన వారు, ఆ విచారణ కలిగిన వారు అంతర్ముఖ జనులు ఎవరైతే ఉన్నారో వారు. బహిర్ముఖులు అంటే ఇంద్రియ నిగ్రహం లేనివారు, అంతర్ముఖులు అంటే ఇంద్రియ నిగ్రహం కలవారు.
ఇంద్రియ నిగ్రహం లేనిది అంతర్ముఖత్వం రాదు. అందుకే కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్తును ఉపనిషత్తు చెప్తోంది. ధీరుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి అంతర్ముఖ దృష్టి కలవాడు. అది లభించడమే మహాకష్టం. మానస వనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారు ఎందరో మహానుభావులు అన్నారు త్యాగయ్య. ఆ మనస్సు అనే కోతి తిరుగుడు ఆపాలి అంటే అంతర్ముఖ దృష్టి కావాలి. అటువంటి వారికి అమ్మవారి మూర్తి దర్శనమవుతున్నది. లోచూపు కలవారే. అందుకే పోతన గారు తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నారు. ఇక్కడ లోనమ్మిన అనే మాటే అంతర్ముఖ జన అనే మాటలో కనబడుతున్నది. అంతర్ముఖ దృష్టి కలవారికి అమ్మవారు అఖండ ఆనంద రూపిణిగా అనుభవానికి హృదయంలోంచి పొంగులు వారు లభిస్తున్నారు. అందుకే ఆనంద ఫలదా అనగా మోక్షానందము అంతర్ముఖ దృష్టి ఉన్నవారికే వస్తున్నది. ఆ మోక్షానందము ఆత్మరూపిణి అయిన అమ్మవారి వల్లనే వస్తున్నది అని ఈ నామంలో చెప్పిన భావం. ఇప్పుడు ఈ 3 నామంలో మనం పరిశీలించినట్లయితే మత్తహంస వధూమందగమన అనగానే ప్రాణశక్తి ఉపాసన చెప్తున్నారు. ప్రాణశక్తి ద్వారా శరీరం శుద్ధమవుతున్నది. అది ప్రధానంగా చెప్పడం. అలాగే 106 జన సందోహ వందిత అని చెప్పినప్పుడు అది నమస్కారము, పూజ మొదలైనవన్నీ అందులో చెప్పబడుతున్నాయి. మొదటిది ప్రాణము, రెండవది శరీరక్రియ, మూడవది మానసిక క్రియ అంతర్ముఖ జనానంద ఫలద. ఇలాగ ప్రాణ శరీర మనశ్శక్తులతో పూజింపబడే తల్లి అని ఈ 3 నామాన్ని సాధకులు గ్రహించాలి. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.